మామ ప్రజెంట్ కోవిడ్ లో టైం వచ్చి 2:30 అయింది మార్నింగ్. దెయ్యాలు మింగేయాల్లో నువ్వేం చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఈ రోజు మా కోడి సార్ అయితే గెస్ట్ హౌస్ లో పార్టీ పెట్టాడు. హౌస్ బాయ్ గానీ దివాని వర్క్ గానీ వస్తే ఇలా ఉంటది మా పరిస్థితి. ఇండియాలో ఉన్న మన వాళ్ళంతా ఏమనుకుంటారంటే వాళ్ళు గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడు, బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటారు మామ. గల్ఫ్ లో కష్టపడేవాడికే తెలుస్తుంది మామ ఎంత కష్టం ఉంటుందో. టయానికి నిద్ర ఉండదు, టయానికి ఫుడ్ ఉండదు, టయానికి అయితే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఒక్కోసారి. ఇండియాలో ఉన్న వాళ్ళు గల్ఫ్ లో ఉన్న వాళ్ళతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడండి మామ. ఎందుకంటే మీరు మాట్లాడేది 5 నిమిషాలు 10 నిమిషాలైనా వాళ్ళకైతే కొంచెం ప్రశాంతంగా ఉంటది మామ డే అంతా. బయట వాళ్ళు పార్టీలు జరిగినప్పుడు అయితే ఈ విధంగా పెట్టుకుంటా ఉంటారు. వచ్చిన గెస్ట్లకి అయితే ఫస్ట్ అయితే చాయ్ కావ ఇచ్చి తర్వాత ఫ్రూట్స్ అయితే తినిపిస్తారు. అక్కడ సపరేట్ గా పెడతారు. వాళ్ళకి ఏది కావాలో అయితే తీసుకుంటారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, కోవిడ్ వాళ్ళు ఒకటే ప్లేట్ లో అందరూ కలిపి తింటారు మామ. ఎవరికి సరదా కాదు మామ మన దేశాన్ని వదిలేసి గల్ఫ్ కంట్రీలో వచ్చి ఇలాగ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు సాకిరీ చేయడానికి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి గానీ ఒక అబ్బాయి గానీ డెఫినెట్లీ గల్ఫ్ కంట్రీకి వెళ్తున్నారు మామ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవడానికి. అంతే ఎవరో తప్పుగా అనుకోకండి. వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాయ్.